భారత స్టాక్ మార్కెట్లో ఇవాళ భారీ పతనమయ్యాయి. రికార్డు స్థాయిలో సెన్సెక్స్ ఏకంగా 3,000 పాయింట్లు పతనం కాగా నిఫ్టీ దాదాపు 1,000 పాయింట్లకు పైగా పతనమైంది. మార్కెట్ ప్రారంభమైన 10 సెకండ్లలోనే 19 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో పాటు అక్కడి స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. భారత స్టాక్ మార్కెట్లో ఇవాళ భారీగా పతనమయ్యాయి. రికార్డు స్థాయిలో సెన్సెక్స్ ఏకంగా 3,000 పాయింట్లు పతనం కాగా నిఫ్టీ దాదాపు 1,000 పాయింట్లకు పైగా పతనమైంది. మార్కెట్ ప్రారంభమైన 10 సెకండ్లలోనే 19 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో పాటు అక్కడి స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. మరోవైపు ఆసియా మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. హాంకాంగ్, చైనా మార్కెట్లు దాదాపు 10% పతనమయ్యాయి. ఈ భయానక దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ క్రమంలోనే సోమవారం ప్రారంభంలోనే సెన్సెక్స్ 3,000 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ 1,000 పాయింట్లకు పైగా తగ్గింది. ఇక డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి 30 పైసలు తగ్గి 85.74కు చేరింది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. గుడ్ మార్నింగ్ అంశా. ఓవరాల్ స్టాక్ మార్కెట్ ఇస్తే లాస్ట్ వీక్ కూడా నెగిటివ్ లోనే అయిపోయినాయి ట్రంప్ యొక్క ఎఫెక్ట్లతో. ఈ రోజు మండే మాత్రం బ్లాక్ మండే అని చెప్పాలి. స్టార్ట్ అయిన ఒక 10-20 సెకండ్స్ లోనే ఇంచుమించు సెన్సెక్స్ వచ్చేసి 3,000 పాయింట్లు, నిఫ్టీ వచ్చేసి ఒక 1,000 పాయింట్లు డౌన్ అయిపోయింది. ఇన్వెస్టర్ల ఒక అమౌంట్ అయితే ఇంచుమించు 19 లక్షల వరకు కోట్లు ఆవిరైపోయిందని చెప్పాలి. ఓవరాల్ గా స్టాక్ మార్కెట్లు ట్రంప్ యొక్క ప్రభావంతోనైతే మొత్తం పతనమయ్యే దిశలో ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లు కూడా చూసుకుంటే అటు అమెరికన్ మార్కెట్లు అయితే చాలా పతనమయ్యడం జరిగింది. నాస్డాక్ వచ్చేసి ఇంచుమించు 6%, S&P 6%, డౌ జోన్స్ కూడా 6% అయితే మార్కెట్లు డౌన్ లో ఉన్నాయి. అండ్ చైనా మార్కెట్ లో హ్యాంగ్ ఇండెక్స్ కూడా ఇంచుమించు 11% డౌన్ అయిపోయింది. కంపేర్ టు గ్లోబల్ మార్కెట్ నిఫ్టీయే కొంచెం బెటర్ అని చెప్పాలి. అన్ని మార్కెట్లు కూడా కంప్లీట్ డ్రాగ్ అయిపోయినాయి, అంటే కొలాప్స్ అయిపోయినాయి అని చెప్పాలి. మెయిన్ ఒక కారణం ఏంటంటే ట్రంప్ టారిఫ్ల వల్లనే మెయిన్ ఇది కారణం అని చెప్తున్నారు. నిఫ్టీలో చూసుకుంటే గోద్రేజ్ కన్స్యూమర్ అండ్ టొరెంట్ ఫార్మా తప్ప మిగతా అన్ని కూడా లాస్ లోనే ఉన్నాయి. టాటా మోటార్స్, ఓఎన్జీసీ, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ, జియో ఇన్ఫ్రా, హీరో మోటోకాప్, అదానీ పోర్ట్స్ కొంచెం బాగా నష్టాల్లో ఉన్నాయని చెప్పాలి. అండ్ డాలర్ వైజ్ చూసుకుంటే ఒక 30 పైసలు అయితే తగ్గిపోయింది. 85.74 వద్ద అయితే ట్రేడ్ అయిపోతుంది. నిఫ్టీ లెవెల్ చూసుకున్న 22,900 అయితే రీచ్ అయిపోయింది. అయితే రవిప్రసాద్ గారు, మార్కెట్ మొదలైన 10 సెకండ్లలోనే 19 లక్షల కోట్లు ఆవిరవ్వడానికి ఎలా చూడాలంటారు? అంటే స్టార్టింగ్ అంటే ప్రీ మార్కెట్ లోనే మొత్తం ప్రపంచ మార్కెట్లు అయితే కొలాప్స్ అవ్వడం జరగడంతో నిఫ్టీ ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చింది. 150 పాయింట్స్ అబోవ్ చూపించడంతో నిఫ్టీ ఆల్రెడీ ఒక 1,000 పాయింట్లు పడక సైన్ అయితే ఇచ్చింది. కాకపోతే ఊహించిన దానికంటే సెన్సెక్స్ 3,000 పాయింట్లు, నిఫ్టీ 1,000 పాయింట్లు పడడం అనేది మొత్తం పట్టపగలే ఇన్వెస్టర్లకు అయితే చుక్కలు చూపించిందని చెప్పాలి. ఓవరాల్ గా మార్కెట్ అయితే మన ప్రపంచ మార్కెట్లు, మన మార్కెట్ ప్రపంచ మార్కెట్లు ఆఫ్టర్ ట్రంప్ యొక్క అనౌన్స్మెంట్ తర్వాత అయితే విలవిలలాడుతున్నాయని చెప్పాలి. అంటే మార్కెట్ క్యాపిటల్ లో నిఫ్టీ మార్కెట్ క్యాపిటల్ లో కూడా
6.86 lakhs క్యాపిటల్ అయితే లాస్ అయిందని చెప్పాలి. మెటల్ లో చూసుకుంటే 7%. టాటా స్టీల్ లో కూడా బాగా ఎక్కువ డ్రాగ్ అయిపోయింది. రియాలిటీ అయితే 52-week లో కనిపించింది. అండ్ ఆటో ఇండెక్స్ అయితే 5% డౌన్ అయిపోయింది. అండ్ ఫార్మా చూసుకుంటే 10 months లోకి వచ్చేసింది. మార్చ్ తర్వాత వర్స్ట్ ఓపెనింగ్ అంటే ఇదే అని చెప్పాలి. ముఖ్యంగా కారణాలు చూసుకుంటే ఇందులో ఎఫ్ఐఏ అయితే ఇంకా సెల్లింగ్ లోనే ఉండడం, ట్రంప్ యొక్క టారిఫ్లు అండ్ గ్లోబల్ మార్కెట్ లో ఎఫెక్ట్స్ అండ్ క్రూడ్ కూడా ఇంచుమించు 4% పడిపోవడం జరిగింది. ప్రజెంట్ $63.1 పర్ బ్యారెల్ గా ఉంది. మనం మార్కెట్ లో అయితే ఇండియా విక్స్ చూసుకున్నా మీకు 54.96 అంటే వాలిటాలిటీ ఇండెక్స్ అంటారు దీన్ని. వాలిటాలిటీ ఇండెక్స్ అంటే మార్కెట్ ఎంత వాలిటాలిటీ ఉందో చూపిస్తుంది. అది 54.96 చూపిస్తుంది. అయితే ఇది ఒక బ్లాక్ మండే అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుష, ఇది బ్లాక్ మండే అనే చెప్పాలి. ఓవరాల్ గా చూసుకుంటే ప్రజెంట్ సెన్సెక్స్ 2,785 పాయింట్లు డౌన్ అయిపోయి 72,575 దగ్గర ట్రేడ్ అవుతుంది సెన్సెక్స్. నిఫ్టీ 50 వచ్చేసి ఇంచుమించు 895 పాయింట్లు డౌన్ అయిపోయి 22,000 మార్క్ అయితే వచ్చేసింది. అండ్ నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి 1700 ఇంచుమించు డ్రాగ్ అయిపోయింది. 49,751 దగ్గర అయితే ట్రేడ్ అయిపోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లు చూసుకున్నా కూడా బాగా డ్రాగ్ అయిపోయినాయని చెప్పాలి. మిడ్ క్యాప్ చూసుకుంటే ఒక 4% అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే 5% మొత్తం డ్రాగ్ అయిపోయినాయి. అన్ని ఇండెక్స్లు ఏవి చూసినా మాక్సిమం అయితే రెడ్ లోనే ఉన్నాయి, రెడ్ లైన్ లోనే క్లోజ్ అయిపోయినాయి, రెడ్ లైన్ లోనే ట్రేడ్ అవుతున్నాయని చెప్పాలి. దీంతో పాటు గోల్డ్ కూడా అమాంతం తగ్గడం అనేది కూడా జరుగుతుంది. రిజర్వ్స్ ఎక్కువ కావడంతో ట్రంప్ ఎఫెక్ట్ తర్వాత అయితే గోల్డ్ కూడా బాగా తగ్గడం జరిగింది. ఓవరాల్ గా ప్రజెంట్ మార్కెట్ లో అయితే లక్షల కోట్లు అయితే ఇన్వెస్టర్లు అయితే ఆవిరైపోయిందని చెప్పొచ్చు అనుష. అయితే ఈక్విటీ మార్కెట్ తో పోలిస్తే కమోడిటీల పరిస్థితి ఏంటి? ఈక్విటీ మార్కెట్ లో ఆఫ్టర్ ఈ ట్రంప్ యొక్క అనౌన్స్మెంట్ తర్వాత కూడా ఈ కమోడిటీ మార్కెట్ లో కూడా బాగా కదలికలు వచ్చాయని చెప్పొచ్చు. అండ్ ప్రజెంట్ గోల్డ్ చూసుకుంటే 3,000 ounce పర్ డాలర్స్ పర్ గోల్డ్ ఉంది, పర్ ఔన్స్ ఉంది. అండ్ ప్రజెంట్ మార్కెట్ 2.8% అయితే గోల్డ్ పడిపోయింది. లిబరేషన్ డే అనౌన్స్మెంట్ తర్వాత 2.8% గోల్డ్ అయితే పడిపోవడం జరిగింది. ఔన్స్ వచ్చేసి $3,035 అయితే ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. అండ్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ చూసుకున్నా 3.25% డౌన్ అయిపోయింది. 63.64% అయితే పర్ బ్యారెల్ అయితే ప్రజెంట్ నడుస్తుంది. ఓవరాల్ మొత్తం అంటే యుఎస్ లో కూడా తమ ట్రంప్ యొక్క నిర్ణయాల వల్ల తమ దేశం డిసిషన్కి వెళ్ళిపోతుందని ఒక భావోద్వేగాలతో రోడ్లపై కూడా వచ్చి నిరసనలు చేపట్టడం జరిగింది. ప్రజెంట్ గోల్డ్ హైదరాబాద్ లో చూసుకుంటే 9,161 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ సిల్వర్ చూసుకుంటే పర్ కేజీ వచ్చేసి 91,697 అంటే తగ్గడం జరిగింది. అండ్ స్పాట్ గోల్డ్ ఔన్స్ వచ్చేసి 3,039 ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సిల్వర్ ఔన్స్ వచ్చేసి 30.12 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ డాలర్ వచ్చేసి 85.670 గా ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా మార్కెట్ ఇంకా 2,800 సెన్సెక్స్ మైనస్ లోనే కొనసాగుతుంది. ఈరోజు కంప్లీట్ బ్లాక్ మండే అని చెప్పొచ్చు. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఈ లెవెల్స్ ఇట్లా రీచ్ కావడం అనేది, ఈ డ్రాగ్ అనేది ఇప్పుడే చూడొచ్చు. యుఎస్ మార్కెట్లు కూడా కోవిడ్ తర్వాత ఇలాంటి లోన్ అయితే చూస్తున్నాయని చెప్పాలి. మార్కెట్లు అయితే కంప్లీట్ బ్లాక్ మండే అని చెప్పొచ్చు అనుష. అయితే రివర్సల్ ట్రెండ్ కు మరింత కాలం పట్టొచ్చు అంటారు. అండ్ అలాగే ఏ సెక్టార్లపై ఇది ప్రభావం అధికంగా ఉంటుంది? మెయిన్ గా ప్రజెంట్ మనం చూసుకుంటే మెటల్ అండ్ ఐటీ అండ్ రియాలిటీ ఈ సెక్టార్ల పైన అయితే ఎక్కువగా మార్కెట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ప్రభావం చూపించింది. యాక్చువల్ గా ఫార్మాకి సంబంధించిన సెక్టార్ లో అయితే ప్రజెంట్ లేకుండే మళ్ళీ ట్రంప్ ఒక అనౌన్స్ చేశాడు. ఫార్మా మీద కూడా త్వరలో ఒక టారిఫ్స్ విధిస్తామని చేయడంతో మండే లిబరేషన్ డే నెక్స్ట్ రోజు ఫార్మా పాజిటివ్ లో ఉన్న నెక్స్ట్ డే ఈ అనౌన్స్మెంట్ తోనైతే మళ్ళీ ఫార్మా కూడా కంప్లీట్ 6% రాగడం జరిగింది. ఈ బౌన్స్ బ్యాక్ అనేది ఆలోచిస్తే మీరు అడిగినట్టు రివర్సల్ అంటే ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే
ఇది చాలా టైం పడుతుంది అండ్ ట్రంప్ టారిఫ్ల మీద ఆధారపడుతుంది అండ్ గ్లోబల్ మార్కెట్లు కూడా ఏ విధంగా ఇన్వెస్టర్ల యొక్క సెంటిమెంట్ అయితే నిలపదలుచుకోలేదు. ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా డిసప్పాయింటెడ్ గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రాఫిట్లను దాటి కూడా మళ్ళీ క్యాపిటల్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. బౌన్స్ బ్యాక్ అనేది ఎక్స్పర్ట్లు చెప్పే విధానం అయితే ఇంకా ఒక 1 year ఇంచుమించు 8 to 9 months బౌన్స్ అంటే మార్కెట్ స్టాండర్డ్ గానికే కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి స్టాండర్డ్ గానికి అయితే 1 year పట్టొచ్చు. ఈ పతనాలు అన్ని అయిపోయినాక మళ్ళీ కన్సల్టేషన్ కి వెళ్తుంది. కన్సల్టేషన్ తర్వాత ఒక స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఉంటుందని అయితే ఎక్స్పర్ట్స్ చాలా రోజుల నుంచి చెప్పడం జరుగుతుందని. రైట్, థ్యాంక్ యూ అండి.